ఈ రోజున ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిన వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసింది తప్ప ప్రభుత్వం చేస్తున్న నేరాలు ఏముంది ఆయన ఎమర్జెన్సీ అని అనటానికి అంటే ఒక నిందేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకని నాకు తెలిసిందంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అంటే సూపర్ సిక్స్ దాని అమలు కోసమే చంద్రబాబు నాయుడు గారు ఒకటికి రెండు సార్లు పదే పదే కసరత్తు చేస్తూనే ఉన్నాడు. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఒకటి నిజం కదండి. ఇప్పుడు ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో ఉంటుంది. నిల్వ నీళ్లు ఉంటే 4 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. కుండలో గింజలు ఉంటే 3 పూట్ల అన్నం ఉండగలుగుతాం. ముందు గింజలు కావాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అప్పు చేసి వెళ్ళాడు కదా. ఆయన లెక్కే చెప్తున్నాను, 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశానని ఆయన చెప్పిన మాట. నేను కూటమి ప్రభుత్వం చెప్పిన 10 లక్షల కోట్లు, పెయ్యావర కేశవ్ గారు చెప్పిన 14 లక్షల కోట్లు నేను చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కే 6 లక్షల కోట్లు నేను అప్పు చేశాను అన్నాడు. మరి 6 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరికి పెట్టావు? ఎవరికి పెట్టారు చెప్పండి. ఇప్పుడు మద్యం కుంభకోణం నుంచి మనం మాట్లాడుతున్నాం. దాదాపు 99,000 కోట్ల రూపాయలు అమ్మకాలు చేశారు. అందులో డిజిటల్ లావాదేవీలు 650 కోట్లు. తాడేపల్లి దగ్గర నుంచి దుబాయ్ వరకు వెళ్ళిపోయినాయి డబ్బులు. మరి అవినీతి సొమ్మంతా ఓరు చేశారు. మరి ఇంత అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థని గాడిలో పెట్టడానికే చంద్రబాబు నాయుడు గారికి సమయం కావాలి. కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడం అనేది కూడా అంత ఆషామాషి విషయమే కాదు. అదే రాజకీయ విన్యాసం కాదు. మనం ఎన్నో చూసాం. పోలవరం విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తూ ఉంటుంటుంది. అది ఒప్పించుకొని మెప్పించుకొని తెచ్చుకోవాల్సిన నిధులు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామ్యం అయింది కాబట్టి కొంత ఆ ప్రక్రియ వైపు చంద్రబాబు నాయుడు గారు అడుగులేస్తున్నాడు. అందుకని ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పే స్థాయి మనది కాదులేండి. అభివృద్ధికి మరో పేరే ఆయన. ఆయన ఎప్పుడు విజనరీతో ఆఖరి P4 పథకంతో అంటే డబ్బులున్న నలుగురు, డబ్బులు లేని నలుగురికి అండదండలు ఇవ్వండి అనే దగ్గర నుంచి పరిశ్రమలు తెద్దామని, కాస్త ఉద్యోగ కల్పన చేద్దామని, ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా పథకాలు అమలు జరుపుదామని ఈ మొత్తం 24 గంటల్లో దాదాపు 18-20 గంటలు ఆయన దాని మీద కృషి తప్ప ఆయన సేద తీరింది ఎప్పుడు? ఆయన జనంలోకి రాకుండా ఉండదు ఎప్పుడు?